శ్రీశైలంలో శివస్వాములపై పోలీసుల లాఠీ చార్జ్ దారుణమన్నారు వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్. శ్రీశైలం కాలినడకన వచ్చిన స్వాములను దుర్మార్గంగా లాఠీ చార్జ్ చేస్తారని ప్రశ్నించారు. లాఠీ చార్జిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోం మినిస్టర్ ఏం సమాధానం చెప్తారన్నారు వెల్లంపల్లి. అస్తమానం మాలలు వేసే పవన్ కళ్యాణ్ శివస్వామిని కొడితే స్పందించడానికి క్వశ్చన్ చేశారు. మనకి తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అతిపెద్ద దేవాలయం మన ఆంధ్ర రాష్ట్రంలో శ్రీశైలం దేవాలయం. శివరాత్రి రేపు 15వ తారీఖు నాడు శివరాత్రి వస్తుంది. కనీసం వచ్చే భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే కాళ్ళు నడుకుని వచ్చే భక్తులందరికీ కూడా 30 నుంచి 40 రోజులు అనుమతి ఇచ్చేవాళ్ళు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని వారం రోజులకే పరిమితం చేసి భక్తులందరికీ కూడా కాలినడకన వెళ్లే అవకాశం లేకుండా చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఎంత దారుణమండి! నిన్న శ్రీశైలంలో మాల వేసుకొని, కఠోర దీక్షతో మాల వేసుకొని వాళ్ళు శివుడి దర్శనానికి వస్తే పోలీసులతో లాఠీ చార్జీ చేసి ఒక ఏఎస్పీ అధికారి ఆ విధమైన లాఠీ చేయడం మీరు అందరూ కూడా సమర్థిస్తున్నారా? కూటమిలో ఉన్న నాయకులు చంద్రబాబు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, దేవాదాయ శాఖ మంత్రి కానీ, లేకపోతే అన్నిటికీ పొడుగ్గానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతాను పరిగెత్తుకుని వస్తుంది హోమ్ మినిస్టర్ గారు. అనిత గారు ఏం సమాధానం చెప్తారని మీరు? మనకి తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అతిపెద్ద దేవాలయం మన ఆంధ్ర రాష్ట్రంలో శ్రీశైలం.